మెదడు ఓ గుర్రం లాంటిది. లొంగదీస్తే నీ మాట వింటుంది. లొంగిపోతే ఎటు పడితే అటు లాక్కెళ్ళిపోతుంది. ఈ వాక్యం 100కి 100 పాళ్ళు నిజం. మీకు విషయం తెలుసా? మెదడు చూడ్డానికి పిడికెడంతే ఉంటుంది. కానీ దాని కెపాసిటీ ఎన్ని గిగాబైట్లో చెప్పడం కష్టం. ఆ చిట్టి బుర్రలో ఆలోచనలు వరదల్లా వస్తూనే ఉంటాయి. అంతెందుకు, మన మెదడు రోజుకి 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంతకు మెదడు అంతలా ఎందుకు ఆలోచిస్తుంది? మెదడు రహస్యమేంటి? మనిషి శరీరంలో మెదడుకు చాలా ప్రాధాన్యం ఉంది. పైన శీర్షికలా ఉంటుంది కాబట్టే దాన్ని శిరస్సు అన్నారు. ఇదో అత్యంత సంక్లిష్టమైన అవయవం. ఒక చిన్న బొమ్మలాగే కనిపించిన ప్రతి క్షణం అపారమైన పనులు చేస్తూ ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మనిషి మెదడులో రోజుకు సుమారు 50,000 నుంచి 60,000 దాకా ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఈ సంఖ్య ఖచ్చితమైన కొలత కాదు, కానీ మన మెదడు ఎంత వేగంగా పనిచేస్తుందో చెప్పే ఒక శాస్త్రీయ అంచనా. ఆలోచనలు ఎలా పుడతాయి అనేది ఆసక్తికరమైన అంశం. మన మెదడులో సుమారు 86 బిలియన్ న్యూరాన్లు అంటే నాడీ కణాలు ఉంటాయని న్యూరో సైన్స్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ న్యూరో సైంటిస్ట్ సుజనా హెర్క్యులస్ హౌజెల్ తన పరిశోధనలో వివరించారు. ఈ న్యూరాన్లు పరస్పరం ఎలక్ట్రికల్ సంకేతాలు పంపుకుంటూ ఉంటాయి. ప్రతి సెకనుకు లక్షల సంకేతాలు మార్పిడి అవుతూ ఉంటాయి. ఈ సంకేతాల సమాహారమే ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యం న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణలే మన ఆలోచనలు. మెదడులో లెక్కలేనన్ని న్యూరాన్లు ఉంటాయి కాబట్టి ఆలోచనల సంఖ్య అధికంగానే ఉంటుంది. న్యూరాన్ల పరస్పర సంఘర్షణ నుంచి ఇన్ని ఆలోచనలు పుట్టుకొచ్చినా వ్యక్తీకరణ సమయంలో ఏమాత్రం గందరగోళం ఉండకపోవడం విశేషం. మనిషి ఆలోచనలన్నీ మాటలుగా రూపుదిద్దుకుంటాయని చెప్పలేం. కొన్ని ఆలోచనలు మాటల్లో కాకుండా చేతల్లో కనిపించవచ్చు. మరికొన్ని వాయిదా పడుతుంటాయి. ఇంకొన్ని మెదడులోనే సమాధైపోతుంటాయి. అసలు మెదడు ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంది అంటే దాని మనుగడ కోసం. మెదడు నిత్యం క్రియాశీలకంగా ఉండాలంటే అది నిరంతరం ఆలోచిస్తూ ఉండాల్సిందే. దైనందిన వ్యవహారంలో మనం చాలా విషయాలపై ఆలోచించాల్సి ఉంటుంది. రోడ్డుపై వాహనాలను గమనిస్తూ ఉండడం, అపరిచిత వ్యక్తుల్ని చూసి జాగ్రత్త పడడం, ఆకలి వేస్తే తిండి కోసం ఆలోచించడం, ఇలా ప్రతి సందర్భం ఆలోచనకు మూలమే. ప్రమోదాలు, సంతోషాలు, దుఃఖాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, చావు సందర్భాలు ఒక్కటా రెండా ఎన్ని ఘటనలు వరుసగట్టినా వాటన్నిటి గురించి మెదడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ మధ్య బుర్రలో ఆలోచనలు ఎక్కువయ్యాయి, హీటెక్కిపోతుంది అంటుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఆలోచనలు వచ్చినా బుర్ర వేడెక్కదు. ఇలా ఆలోచించడమే దాని జీవ లక్షణం. ఏ రోజు ఆలోచనలు నెమ్మదిస్తాయో, ఆగిపోతాయో, బుర్ర పనిచేయడం కూడా ఆగిపోతుంది. అది మరింత ప్రమాదకరం. మెదడు చేసే మరో ముఖ్యమైన పని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం. ఈ ఫ్లాష్ బ్యాక్ మెదడును మరింత యాక్టివ్ గా ఉంచుతుంది. గుర్తుకొస్తున్నాయి అని అనుకునే ప్రతిసారి మెదడు తన ఘటనల్ని సందర్భం వచ్చినా నెమరు వేసుకుంటూనే ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే గత ఘటనల్ని, అనుభవాల్ని రిజర్వ్ చేసుకుని ఉంటుంది. ఆయా సమయాల్లో అది ఊటలా పైకి తేలుతూ ఉంటుంది. మనందరికీ బాల్యం చాలా సున్నితం, సుమధురం. పెరిగి పెద్దయ్యాక జీవితంలో ఎన్ని మైళ్ళ దూరం నడిచినా ఆ బాల్యం సుగంధంలా మన మనసుల్ని తాకుతూనే ఉంటుంది. బాల్యంలో అన్ని మంచి ఘటనలే కాదు, కొన్ని చేదు అనుభవాలు కూడా గుర్తుకొస్తుంటాయి. మెదడు కేవలం గతం గురించే కాదు, భవిష్యత్తు గురించి కూడా తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మనిషి మెదడుకున్న స్పెషాలిటీ ఏంటంటే రానున్న కాలాన్ని ఊహించడం. రేపు ఎలా ఉంటుంది, వయసు అయిపోయాక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో, ఈ పని సక్సెస్ అవుతుందా లేదా, ఎన్నేళ్లు బతికుంటాం, అసలు మా మరణం ఎలా ఉంటుంది, ఇలా ఎన్నెన్నో అంశాలను ఊహించుకుంటూ ఉంటాం. మెదడులో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఉంటుంది. మనం ఏ పని చేయకున్నా మెదడు ఆలోచన పూర్తిగా ఆగిపోదు. విశ్రాంతి సమయంలో కూడా మెదడులో ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. దీన్నే శాస్త్రవేత్తలు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. ఈ మోడ్లో మెదడున్నప్పుడు అది గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని అంచనా వేస్తూ ఉంటుంది. ఇవి రెండే కాకుండా కొన్నిసార్లు మన గురించి మనమే ఆలోచిస్తూ ఉంటాం. అందుకే బుర్రను ఖాళీగా ఉంచరాదని అంటుంటారు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఇంగ్లీష్ వాళ్ళు ఊరికే అనలేదు కదా. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మన ఆలోచనల్లో 80% వరకు నెగిటివ్ ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. మెదడు ప్రమాదాలను ముందుగానే గుర్తించేలా రూపొంది ఉంటుంది. ఆలోచనలు ఎక్కువైతే ఏమవుతుంది? ఆలోచించడం మెదడు సహజ లక్షణం. కానీ అవి అదుపు తప్పితే ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి,
నిర్ణయాల్లో గందరగోళం తదితర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆలోచనలను నియంత్రించాలంటే ధ్యానం చేయాలి. ఇది మెదడులో ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత శ్వాసపై దృష్టి పెట్టాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా మెదడు ప్రశాంతంగా మారుతుంది. రాయడం కూడా మంచి పద్ధతే. మనకు వచ్చిన ఆలోచనలను రాసుకుంటే మనసు తేలికగా ఉంటుంది. గతం లేదా భవిష్యత్తు కాకుండా ప్రస్తుతం జరుగుతున్న పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం. మన మెదడు ఒక అద్భుత యంత్రం. అది అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు, మెదడు సృష్టించే సంకేతం మాత్రమే. సంకేతాలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటే మనసును కూడా అర్థం చేసుకోవచ్చు.